ఈ మధ్య అంటే ప్రతి వ్యక్తికి స్క్రీన్ అనేది అలవాటైపోయింది కాబట్టి ఒకప్పుడంటే ఇంటిల్లిపాది కూర్చొని ఒక టీవీ చూసేవాళ్ళు, ఒకేసారి కట్టేసి పడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా జరగట్లేదు. ఎవరి కాళ్ళకి ఎవరి స్క్రీన్ వాడికి తయారైపోయింది. చిన్న ఫోను, పెద్ద ఫోను, ట్యాబ్లెట్ లేదా ల్యాప్టాపు, టీవీ కానీ ఎవరికి ఏ వయసుకి తగ్గవాళ్ళు ఆ వయసుకి వాళ్ళు ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అదే చిన్నపిల్లల్లో ఏం జరుగుతుంది, రాత్రిపూట సమయాల్లో మన బ్రెయిన్ చీకటి పడింది కాబట్టి ఒక రకమైన హార్మోన్స్ సెక్రీట్ చేయడానికి రెడీ అవుతుంది. అలా అది మనసు అంటే మన బ్రెయిన్ని వాటిని రిలాక్స్ చేయడానికి నెక్స్ట్ జరిగే ప్రిపరేషన్ అనమాట. ఆ ప్రిపరేషన్ని మనం కరెక్ట్గా ఈ నిద్ర వచ్చే టైంలో ఈ పిల్లలకి కొంతమంది ఫోన్ చూపించి నిద్రపుచ్చుదామని కూడా తయారవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎల్ఈడి స్క్రీన్స్లో బ్లూ లైట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ బ్లూ లైట్స్ ఏం చేస్తాయంటే మీ బ్రెయిన్ని ఇంకా పగటి పూటలోనే మనం గడుపుతున్నామని బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది. దానితో సెక్రెట్ అవ్వాల్సిన హార్మోన్స్ మెలటోనిన్ అలాంటివి సెక్రెట్ అవ్వవు. ఇకపోగా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, కార్టిసాల్. వీటి వల్ల వచ్చే నిద్ర ఉన్నది కూడా పోతుంది. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి మనం బేసిక్ స్టెప్పింగ్ స్టోన్స్ వేసినట్టు అవుతుందన్నమాట. ఇట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి రావచ్చు, ఈ కార్టిసాల్ లెవెల్స్ పెరగటం వల్ల ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మెల్లిమెల్లిగా ఒబేసిటీకి, హైపర్ టెన్షన్కి, టైప్ 2 డయాబెటీస్ చిన్న వయసులోనే రావడానికి, మెదడులో జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్స్కి, వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మూల కారణాలు అవుతాయి. అందుకని వీటి పరంగా మన జాగ్రత్తలు తీసుకోవటం అత్యుత్తమం. ఇది అలవాటు కాకుండా ఉండడం అంటే ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో అయ్యే పని అయితే కాదు. ఈ ఉన్న రోజుల్లో స్క్రీన్ టైంకి ఒక నిర్దిష్ట సమయం అనేది పెట్టుకొని దాని ప్రణాళిక పరంగా అది పెద్దలు కూడా ఆచరించి, పేరెంట్స్ కూడా పనిచేసి ఆ పిల్లలకి కొంచెం రోల్ మోడల్స్గా ఉంటే, మీరు పిల్లల్ని టీవీ చూడొద్దు, ల్యాప్టాప్ చూడొద్దు, ట్యాబ్ చూడొద్దు, ఫోన్ చూడొద్దు అని మీరు 24 గంటలు రీల్స్ అన్ను ఏదో ఒక వీడియోస్ చూసుకుంటా మీ ఎంటర్టైన్మెంట్లో మీరుంటే, అఫ్కోర్స్ పేరెంట్స్ ఉద్యోగాల్లో స్ట్రెస్కి గురై వస్తారు. దానికి ఈవినింగ్ దానికి రిలీఫ్ కిందకి వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు, ఫోన్ని. పిల్లలు ఏమనుకుంటున్నారు, మేము స్కూల్లో స్ట్రెస్కి గురయ్యాము, ఇంటికి రాగానే మాకు ఎంటర్టైన్మెంట్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. సో దాని పరంగా చూసుకుంటే ఎక్కువగా కాస్త కొంచెం ఫ్యామిలీ అంతా కలిసి కాస్త వారానికి ఒకసారి 2 సార్లు కొంచెం బయటికి వెళ్ళి రావటం, కొంచెం అగ్రికల్చరల్ ప్లేసెస్ వాటికి అలవాటు చేయటం, మట్టికి ఇంటరాక్షన్ పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను. అవుట్డోర్ ప్లేసెస్కి ఇంటరాక్షన్ పెరగాలని కోరుకుంటున్నాను. వీటికి అలవాటు పడిన పిల్లలు చాలామంది ఇండోర్లోనే అలా ఉండిపోతున్నారు. సన్లైట్ పడట్లేదు, విటమిన్ డి తగ్గిపోతుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మతిమరుపు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ పవర్ అంతగా ఉండట్లేదు. ఫిజికల్గా గ్రో అవుతున్నారే తప్ప మెంటల్గా మనమే సమాజాన్ని పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. సో అందుకనే డైవర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వీటి జోలికి ఎక్కువ వెళ్లకుండా ఉండాలంటే వీటికంటే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ కలిగించే విషయాల్లోకి పిల్లల్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి.